నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఛాలెంజ్లు, ఎదురుదాడులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, లెక్కలు, వాటిలో తప్పులు, ఇవి తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం సందర్భంగా జరిగిన మాటల యుద్ధం. బీఆర్ఎస్ తరపున అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే హరీష్ రావు. అధికార పక్షం మొత్తం ఒకవైపు మాటల తూటాలు పేల్చగా హరీష్ రావు ఒక్కరే పాయింట్ టు పాయింట్ కౌంటర్లు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం అధికార విపక్షాల మధ్య సమరానికి వేదికైంది. అయితే అధికార పక్షంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అటాక్ చేస్తే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ఒక్కరే కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలనపై ఎంతమంది ఆరోపణలు చేసినా పొలిటికల్ పంచ్లతో ప్రతిదాడి చేశారు హరీష్ రావు. మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, మిడ్మానేర్ 2014లో నేను పదవి బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ 1. రెండవ విషయానికి వస్తే ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్. శ్వేతపత్రంలో తప్పులను ఒక్కొక్కటిగా ప్రస్తావించారు హరీష్ రావు. నీటి ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చుల వివరాల్లో తేడాల్ని అస్త్రాలుగా చేసుకొని అధికార పక్షంపై సంధించారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అంతా కేసీఆర్. దానికి హరీష్ రావుకు సంబంధం లేకపోయినా నీటిపారుదల శాఖపై ఆయనకున్న పట్టుతో అధికార పక్షాన్ని ఎదుర్కొన్నారు. 2014కు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే 57,79,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, ఖర్చు 54,234 కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ 8లో చెప్పారు. ఇదే బుక్లో పేజ్ నెంబర్ 37 చూడండి. 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,234 కోట్లు ఖర్చు పెట్టి 41,76,000 ఎకరాలకు నీరు అందించాం. ఇక్కడనేమో 41 లక్ష చెప్పారు, ఇక్కడనేమో 57,79,000 ఎకరాలకు నీళ్లు అందించామని ఒక పుస్తకంలో 2 ఫిగర్లు, డిఫరెంట్ ఫిగర్స్ కోట్ చేసినారు. 2014కి ముందు అన్నాం, ఇది పేజ్ నెంబర్ 8 టేబుల్ 2.1లో అది 57,79,000 ఎకరాలు. అది నిజాం కంటే ముందు తర్వాత. ఈ పేజ్ నెంబర్ 37లో ఫిగరు 41.76 lakh ఫిగర్స్. అది 1956 నుంచి 2014. మంచిగా దొరికింది ఏంటంటే అక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు, ఇక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు. అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు. ఇలా అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై అధికార పక్షం నిలదీస్తే వాటికి కౌంటర్గా గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అంశాలను ప్రస్తావించారు హరీష్ రావు. బీఆర్ఎస్ పాలనలో తప్పుల్ని ఎత్తి చూపడమే లక్ష్యంగా శ్వేతపత్రం తయారైందని విమర్శించారు ఆయన. అలాగే ఒకే ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో శంకుస్థాపనలు చేసిన 4 సార్లు శంకుస్థాపనలు చేసిన చరిత్ర హస్తం పాటిందని మండిపడ్డారు హరీష్ రావు. మా తప్పిదాలు ఎత్తి చూపడానికి చాలా కష్టపడ్డట్టుగా కనబడ్డది. బట్ నేనేమంటున్నా అంటే అధ్యక్ష, మరి గత 2004 నుంచి 14 దాకా మీరు కూడా మంత్రిగా ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, ఆ 2004 నుంచి 14 దాకా జరిగిన తప్పిదాలు కూడా ఈ పీపీటీలో నిజాలు ప్రజల ముందు పెట్టుంటే చాలా బాగుండేది అధ్యక్ష. అయితే ఎందుకంటున్నంటే అధ్యక్ష, గతంలో స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆ రోజు జీవో నంబర్ 124 ద్వారా 17,825 కోట్లు మంజూరు చేశారు. సంవత్సరంన్నర లోపే ఆ జీవోను మళ్ళీ మార్చి జీవో నంబర్ 238 ద్వారా 38,500 కోట్ల రూపాయలకు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచారు. ఏమి పనులు చేయకుండానే 17,825 నుంచి 38,500 కోట్లకు పెంచారు. నంబర్ 1 అధ్యక్ష. నంబర్ 2, ఆ రోజు
ఒక ప్రాజెక్టుకు 4 జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ఈ భారతదేశంలో ఏదన్నా ఉందంటే అది ఒకే ఒక్కటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, బ్యారేజ్ల కుంగుబాటుకు క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోవాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే అధికార పక్షం నుంచి ఎంతమంది వచ్చినా తాను ఒక్కడినే అన్నిటికీ సమాధానం చెప్తానన్నారు హరీష్ రావు. తప్పొప్పుల సంగతి ఎలా ఉన్నా ప్రతిపక్షం వాదనను ఆయన బలంగా వినిపించారు. హరీష్ రావు గారు, మీకు ఆ రోజు ఉన్న గవర్నర్ గారు కూడా చూసి మీరే కాళేశ్వరం అన్నారు. అంటే ఈరోజు కాళేశ్వరం మొత్తం మీకు తెలుసు. దయచేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఓన్లీ గోదావరి మీదనే, ఒక్క గోదావరి మీదనే మీకు 32,000తో అయ్యేదాన్ని 1,72,000 చేశారు. ఇక కృష్ణానది జలాలకు సంబంధించిన లెక్కలు మా వెంకన్న దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తారు. దయచేసి వాటిని జరిగిన తప్పుని, కాళేశ్వరం జరిగిన లోటుపాట్లని, జరిగిన అవినీతిని, పొరపాటు అయిపోయింది, దీన్ని సరి చేసుకుందాం, మరి ఎట్లా చేద్దామో చెప్పండి మీరు అని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి అదో చేయటం కోసం ప్రయత్నం చేయాలి. తప్పుల మీద తప్పులు చేసి ఇంకా సమర్థించుకోవటం కోసం చేసే కార్యక్రమం కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి తప్పులను ఒప్పుకోని వారు చేసేటువంటి కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా వారు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్, ఒక రిక్వెస్ట్ సార్, ఇంకెవరైనా మంత్రులు మాట్లాడితేమో అందరినీ కంప్లీట్ అయినాక నాకు ఇవ్వండి సార్. ఇక నేను నాతో అయితలేదు సార్. ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చేయాలి సార్? ఇప్పుడు వైట్ పేపర్ మీద నేను మాట్లాడుతా అంటే మా ఇంకన్నా లేచి SLBC సంగతి అడిగే, మా కృష్ణారావు సాబ్ లేచి KRMB మాట్లాడే, మా బట్టన్న లేచి అదేంది మన రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ అని. నేను ఈ అన్నకు చెప్పాలన్నా, ఆ అన్నకు చెప్పాలన్నా, ఈ అన్నకు చెప్పాలన్నా, వైట్ పేపర్ మాట్లాడాలన్నా? టైం ఇవ్వండి, అందరికి చెప్తా. టైం ఇవ్వండి, రాత్రి 12 అయినా ఒక్కరికి సమాధానం చెప్పే సత్తా నాకున్నది. ఈయన టైం నేను కేవలం వైట్ పేపర్ మీద అంతా 8 నిమిషాలు మాట్లాడలేదు. సబ్జెక్ట్ అంతా డీవియేట్ అవుతుంది. మళ్ళీ మా బట్టనే లేచి వేరే టాపిక్ తెచ్చి ఇప్పుడు దానికి చెప్పకపోతేనేమో నేను తప్పులో పడతా, చెప్తానేమో టైం పోతుంది. ఇదేం పంచాయతీ సార్ ఇది? ఇప్పుడు అన్న ధన్మని ఏదో మాట్లాడే దానికి ఆన్సర్ ఇస్తే ఓ బాధ ఉన్నది, ఇవ్వకపోతే ఓ బాధ ఉన్నది. నాకు కాళేశ్వరం ప్రాజెక్టుతో కలిగిన ప్రయోజనాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో 2 పంటలకు నీళ్లు ఎందుకు రాలేదు, తమ హయాంలో ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా? అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మా జగదీశన్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు SRSP స్టేజ్ 2కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి SRSP స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్ళు ఇచ్చింది. నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా. వచ్చిన 5 ఏళ్లలో కన్నపల్లి, అన్నారం, సుందిల్లా 162 TMCలు లిఫ్ట్ లేచి 30 TMCల నీళ్లను గేట్లు ఎత్తి కిందికి వదిలారు అని బుక్లో ఉంది. 1 నిమిషం క్రితం మన ఉత్తమన్న లేచి 50 TMCలు వదిలిండ్రు అన్నారు. అంటే ఎవరి గోబల్స్ అధ్యక్ష? ఇక ఒకటి. 2 అధ్యక్ష, అసలు బేసికల్లీ నేను ఇక చెప్పాలంటే టైం నాకు లేదు కానీ సింపుల్ సీదా గొల్ల లెక్క అధ్యక్ష. ఏంటిది మరి? కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళు ఎందుకు ఆరకపోయాయి SRSP స్టేజ్ 2లా? కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాదు, డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి? కుల్లాయిగా. ఎందుకంటే సింపుల్ ముచ్చటగా మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా. ఆ రోజు పారలేదు ఎందుకు, ఈ రోజు పారినాయి ఎందుకు అంటే పక్కాగా మేము ఆ నీళ్ళు ఇచ్చినాం. ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేటోళ్ళకో తుంగతుర్తోళ్ళకి తెలియదా? ఆనాడు కోదాడోళ్ళకి తెలియదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాలేదెందుకు, కేసీఆర్ వచ్చినాకనే వచ్చినాయి ఎందుకు? గంతే ముచ్చట. తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ సభకు రాకుండా హరీష్ రావు సమాధానం చెప్తే సరిపోదంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. అయినా హరీష్ రావు సంయమనం కోల్పోకుండా సభలో హుందాగా ప్రవర్తించాలంటూ హితవు పలికారు. ఇలా పోస్ట్ మ్యాన్ ఈయన ఏం చేస్తాడు సార్? ఈయన హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తాడు అనుకుంటాడు. ఈయనకి సబ్జెక్ట్ ఉందా?
డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు అది నేను పోయాలి ఆయన చెప్పింది మేము వినాలి మా కర్మచారి ఇది హరీష్ రావు చెప్తే మేము వినాలన్నా మాకు సార్ వారు రమ్మని చెప్పండి చీఫ్ ఇంజనీర్ ఆయనే మాజీ ముఖ్యమంత్రి ఆయనే డిజైన్ ఆయనే కూలగొట్టింది ఆయనే ఈయన కలెక్షన్ పాయింట్ డబ్బులు తీసుకొచ్చి 3 సంచులు మార్చింది ఆయన మాట్లాడుతూ మేము వింటాం సార్ స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలో చేస్తారా సార్ అది డిలీట్ చేయాలి సార్ అది ఆయనకు రోజు అలవాటు అయిపోయింది సార్ రోజు మాట్లాడు రోజు డిలీట్ చేసుడు మేము డిమాండ్ చేసుడు అట్లా సార్ ఇప్పుడు వారు మాట్లాడడానికి ఆధారం ఉందా సార్ శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష దయచేసి ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి మీరు డిలీట్ చేయాలి సార్ కైండ్లీ సార్ ఇట్లయితే ఎట్లా సార్ మేము సభ హుందాతనం పెంచాలి సార్ మీ ఆ మాటలు తీసేయాలి సార్ దయచేసి సార్ ప్లీజ్ సార్ కాళేశ్వరం విషయంలో ఆయకట్టుపై శ్వేతపత్రంలో అబద్ధాలు చెప్పారని హరీష్ రావు ఆరోపించారు. కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరణ విషయంలోనూ అసత్యాలు ప్రస్తావించారన్నారు. 20 లక్షల ఎకరాల వరకు మేలు జరిగిందన్నారు హరీష్ రావు. ఆయకట్టు తక్కువ వచ్చిందని ఆయకట్టు విషయంలో కూడా కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్టు అధ్యక్ష ఇప్పుడు 98,500 మీ ప్రకారం వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది. మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను 98,570 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు వచ్చారని 456 చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా 39,146 ఎకరాల ఆయకట్టు వచ్చిందని 2,143 చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, 2 కింద 1,67,000 ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని అదేవిధంగా స్టేజ్ 1 స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 తళ్లకు 3 తళ్లకు దాదాపు 17 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది. కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు చెక్ డ్యాంల కింద వచ్చిన ఆయకట్టు స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూపించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చూస్తే అధ్యక్ష 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే 1975లో 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 25,000 ఎకరాలు. 11 ఏళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం 25,000 ఎకరాలు మాత్రమే. మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది? మొత్తం 9.5 లక్షల ఎకరాలు ఎప్పుడు వచ్చింది అంటే 2008-9 నాటికి 9 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 45 సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. రెండవది నాగార్జున సాగర్ అధ్యక్ష మీ జిల్లా 1955లో నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 1967లో గౌరవనీయులు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు 12 ఏళ్ల తర్వాత ఎడమకాలోకి ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే కేవలం 98,000 ఎకరాలు మాత్రమే. 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు ఎడమకాలోకి నీళ్లు వచ్చినాయి. పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద అంటే 1974. 30 ఏళ్ల తర్వాత ఎడమకాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది. మేడిగడ్డ కుంగుబాటు ఇతర ప్రాజెక్టుల్లో లోపాలకు తమదే బాధ్యత అని చెప్పుకొని క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మాట్లాడుతున్న మిత్రుడు హరీష్ ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్పని జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి ఒత్తిడి వల్ల వారి రకంగా ఈ తప్పిదాలకు సంతకాలు పెట్టిండో మంత్రిగా ఉన్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకుంటే భవిష్యత్తులో దీన్ని ఎట్లా బాగు చేయాలనో దాని మీద ఆలోచన చేద్దామని తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఏదో రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలి సబ్జెక్ట్ డీవియేట్ చేయాలని ఒక ప్రయత్నమైనది అధ్యక్ష. అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు అధ్యక్ష? 8 ఏళ్ళు
2007లో కొబ్బరికాయ కొట్టి 2014 దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. 8 ఏళ్లైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేసాం అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతాయి. ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెచ్చితే ఇవాళ కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు 1 ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఆ పని చెయ్యండి అని చెప్పి మీ ద్వారా. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని సీఎం అంటున్నారని, దీనివల్ల ప్రాజెక్టులు కూలిపోయే ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. బ్యారేజ్లను కేంద్ర ప్రభుత్వ సంస్థలు సూచించిన చోటే నిర్మించామంటూ బదులిచ్చారు. రాజకీయ కక్షతో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగేలా చేయొద్దంటూ విజ్ఞప్తి చేశారు హరీష్ రావు. స్వయంగా కేసీఆర్ గారు మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. 7 ఏళ్లు మీరు సమయం వృధా చేశారు. మరి మేము 7 ఏళ్లు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రలపై అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతామా? మీలాగా 8 ఏళ్ల సమయం వృధా చేయాలనుకుంటున్నారా? అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది. ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు, మీకు అవసరమైన నీటి లభ్యత తమ్మిడిహెట్టి దగ్గర లేదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్తుంది. మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది. ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇస్తే వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ, తమ్మిడిహెట్టి, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే, ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవి రేపు ప్రజలు గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. నాకు డౌట్ కూడా వస్తూ ఉంది, వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి, కానీ ప్రభుత్వం అన్ని వైపుల నుంచి దాడి చేసిన విపక్షం తరపున వాటన్నిటికీ సాలిడ్గా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. సభలో కేసీఆర్ లేని లోటును హరీష్ రావు భర్తీ చేశారు. ఏమైందంటే ప్రతి ఒక్కరికి సిద్దిపేట మీద ఒక ప్యాషన్ అయిపోయింది. సిద్దిపేట ప్రజల్ని విమర్శించడము, సిద్దిపేట నియోజకవర్గం అంటే అక్కడ ప్రజలు లేరు, అక్కడ రైతులు లేరు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు. అయితే మా మిత్రులు సింగూరు నీళ్లు సిద్దిపేటకు పోయినాయి అన్నాడు. అట్లా పోవు అధ్యక్ష. సింగూరు నీళ్ళు ఎక్కడికి పోతాయి అంటే నిజాం సాగర్కి పోతాయి. ఆసారి నిజామాబాద్ జిల్లాలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటే చివరి 2 తళ్లకు నీళ్లు కావాలని అప్పుడు స్పీకర్గా మీ స్థానంలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే బోధన్ అక్కడ ఉండే 3-4 నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వడం కోసం సింగూరు నుంచి కొన్ని నీళ్లు వదిలి నిజామాబాద్ జిల్లా పంటలను కాపాడడం జరిగింది అధ్యక్ష. సింగూరు నుంచి నిజాం సాగర్ పోతాయి తప్ప సిద్దిపేటకు పోవు. ఐ వుడ్ లైక్ టు క్లారిఫై మై ఫ్రెండ్. ఇది వాటి ఫోకస్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.